హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సెల్లు పౌచ్ కుడుతున్నాను. మనము బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత క్లాత్ మిగులుతుంది కదా, వేస్ట్ క్లాత్, ఆ పీస్తోని నేను సెల్కు పౌచ్ కుడుతున్నాను. ఎలా కుట్టాలి ఏంటి అన్నది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. చూడండి, అందరికీ చాలా యూజ్ అవుతుంది. దీనికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాము. బ్లౌజ్లో మిగిలిన పీస్ అండి ఇది. సెల్కు పౌచ్కు సరిపడా క్లాత్ తీసుకోవాలి. మళ్ళీ లైనింగ్ అండి. మళ్ళీ మనము ఇట్లా సెల్ బయటికి రాకుండా ఉండడం కోసం ఇట్లా స్టిప్గా ఉండటానికి అతికిచ్చే స్టెప్పు, ఒక జిప్పు, అది ఏమో హ్యాంగింగ్ అండి, నడుంకు దొప్పుకోవడానికి. ఇప్పుడు ఎలా కుట్టాలి ఏంటనేది చూద్దాము. ఇప్పుడు మొత్తం మనం సమానంగా సెల్లు మనకి ఎంత కావాలనో లెంత్ చూసుకోవాలి. నేనేమో ఎలడిపేమో 3 ఇంచులు, అయితే నేను 4 తీసుకుంటున్నాను. నా సెల్లుకు సరిపడా ఎలడుపు చూస్తున్నాను. ఎలడుపు వచ్చేసి 3 ఇంచులు, 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కుట్లల్లోకి అలా పోతుంది కదా, అందుకోసమని 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉందండి, అయితే నేను 7 తీసుకుంటున్నాను. 7 అంటే కొంచెం మన కుట్లల్లోకి ఇంకా అలా పోతుంది కదా, సెల్ కూడా ఫ్రీగా పడుతుంది తీయడానికి. లూజ్గా ఉంటే సెల్ మనం తీయడానికి, మళ్ళీ సెల్ పౌచ్లో పెట్టడానికి చాలా ఫ్రీగా ఉంటుంది కదా, అందుకోసమని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. కుట్లల్లో కూడా పోతుంది కదా, దానికోసమని. ఇప్పుడు సమానంగా ఎగుడు దిగుడు లేకుండా మొత్తం సమానంగా కట్ చేసుకోవాలి. చాలా యూజ్ అవుతుందండి. మన ఫోన్ మనతోనే నడుంకు దోపేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైనా పెట్టి మర్చిపోతామన్న భయం కూడా ఉండదు. చేతిలో ఇప్పుడు అటు ఇటు పట్టుకొని మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే కూడా మనకు ఒక్కోసారి అడ్డుగా అనిపిస్తూ ఉంటుంది కదా. చేతిలో ఫోన్ ఉంటేను మనం ఇలా పౌచ్లో పెట్టేసుకొని నడుంకు దొప్పేసుకుంటే ఇంకా మనకు ఆ భయం కూడా ఉండదు, ఎక్కడైనా పెట్టి మర్చిపోతామని కూడా. మళ్ళీ ప్లస్ దాంట్లో మనం జిప్పు కూడా యాడ్ చేస్తున్నాం కదా, దాంట్లో మనీ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి. పౌచ్ ఫోన్ కనిపించకుండా పైన క్లోజ్ చేయడం కోసం అనేసి ఇంకొక 2 ఇంచెస్ కట్ చేసుకోవాలండి, ఎక్స్ట్రా పీసెస్. అది కట్ చేస్తున్నాను. 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి కొంచెం 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉంటే దాన్ని మనం తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు కదా, ఎక్కువ తక్కువ లేకుండా కొంచెం ఎక్కువే తీస్తున్నాను పీసు. ఇంకో చిన్నది వచ్చేసి మనం హ్యాంగింగ్ తగిలించుకోవాలి కదా, దానికోసం అని ఒక చిన్న రింగ్ కుట్టుకోవాలి. దానికోసం అనేసి ఒక చిన్న పీస్ అండి, అది కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుట్టడానికి స్టార్ట్ చేద్దామండి. ఎలా కుట్టాలి ఏంటి అన్నది చూద్దాము. లైనింగ్ కూడా కట్ చేసుకొని, ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసాం కదా, పీసెస్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలండి. చూసుకొని మనము లైనింగ్ ఏమో లోపల వైపు వచ్చేటట్టు చూసుకోవాలి, బ్లౌజ్ పీస్ ఏమో బయటకు వచ్చేలా చూసుకోవాలి. బ్లౌజ్ పీస్ జాయింట్ ఉంది, దీన్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకొని లైనింగ్ పీసెస్ మొత్తం లోపలికి ఉండేలా చూసుకోవాలి, బ్లౌజ్ పీస్ ఏమో పైకి రావాలి. ఇప్పుడు దీన్ని జాయింట్ ఉన్నదాన్ని కట్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. వేసాం కదా, ఇప్పుడు మనం లైనింగ్ అడుగున పెట్టేసుకొని కుట్లేసుకుందాము. జిప్పు కూడా నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, జిప్స్ కూడా నేను కొన్నాయి కాదండి, మనం గోల్డ్ షాప్లో గోల్డ్ తీసుకున్నప్పుడు మనీ పర్స్ వస్తుంది కదా, చిన్నది గోల్డ్ పెట్టి బాక్స్లో, నేను ఆ పర్సులోకి వెళ్ళి జిప్పు తీసుకున్నానండి. దాన్ని తీసి ఇలా వీటికి యాడ్ చేస్తున్నాను. పాడైపోతాయి కదా ఆ పర్సులు, కొద్ది రోజులు వాడుకున్న తర్వాత. అలా జిప్స్ అన్నీ వేస్ట్ కాకుండా ఇలా తీసేసి ఇలా వాడుకుంటున్నాను. చూడండి, అన్నీ ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన పీస్ జాయింట్ చేస్తున్నాను. జిప్పు ఇలా వేస్ట్ చేసుకోకుండా చాలా ఉపయోగపడతాయండి. మనం ఏది కూడా కొన్నది కాదు, ఇంట్లో ఉన్న పీసెస్, మిగిలిన పీసులతోనే నేను ఇలా పౌచ్ కుడుతున్నాను.
ఒకటి కూడా కొన్నది లేదండి, అన్నీ ఇలాగా ఉన్నాయి, వాటితోనే కుట్టేస్తున్నాను, ఇంట్లో ఉన్న వాటితో. నేను చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి, మిషన్ తొక్కడం వస్తే చాలు. ఇంకా మిషన్ మన ఇంట్లో ఉందనుకోండి కుట్టేసుకోవచ్చు చిన్న చిన్నగా ఇలాంటివన్నీ. మన చేతులతో మనం కుట్టేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఆనందం వేరుగా ఉంటుంది. షాప్స్లో కొనాలంటే 50 రూపీస్ 100 రూపీస్కి తక్కువ ఉండదండి. ఇంతకుముందు ఒకసారి నేను కూడా అలా షాప్లో కూడా కొన్నాను, అది పాడైపోయింది. ఇలా కుట్టుకునే చాలా స్టాండర్డ్గా కూడా ఉంటాయి. ఇంతకుముందు కూడా నేను ఒక 2-3 కుట్టానండి. ఇప్పుడు ఫోన్ సైజుని పట్టేసి ఇది మళ్ళీ నేను ఫోన్ మార్చాను, ఆ ఫోన్కు సరిపడా మళ్ళీ ఇంకోటి కుట్టేసుకుంటున్నాను. మీతో షేర్ చేసుకోవాలనిపించేసి వీడియో తీశాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎంత ఒక 15 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది కుట్టుకోవడము. సాయిల్ అన్నది కొంచెం మడుచుకొనేసి కుట్లేసుకోవాలండి, ఎందుకంటే దారపు పువ్వులు అనేవి బయటికి రాకుండా ఉండడం కోసం సైడ్ అన్నీ మలుస్తున్నాను, మలిచి కుట్టేసుకోవాలి. చిన్న చిన్న కుట్లే కానీ కొంచెం టైం పడుతుందండి, చిన్నవి కదా, పెద్దవి అయితే బారుగా కుట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడేమో ఇలా మనం అతికిచ్చే టేప్ ఉంటుంది కదా, దాన్ని ఒకవైపు ఏమో అది రెండో వైపు రెండు వైపులా ఇట్లా కుట్టేసుకోవాలండి. దాన్ని విడతీసేసి దాన్ని కరెక్ట్గా చూసుకోవాలి. ముందు నేను పౌచ్ కుట్టిన తర్వాతకు ఇది కుడదామనేసి ఒకటి పక్కకు పెట్టాను, అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు పీస్లను జాయిన్ చేసాం కదా, పౌచ్ కుట్టేస్తున్నాను. పౌచ్ రెండు వైపులు మొత్తం కుట్లేసేస్తున్నాను. కుట్లేసిన తర్వాతకి దాన్ని కుట్టేస్తానండి. మన సెల్లు ఎంత లెంత్ ఉందో అదే లెంత్తో మనం కుట్లేసుకోవాలి. అలా కుట్లేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా ఫోన్ దాంట్లో ఫిక్స్ అవుతుందండి. కొంచెం ఫ్రీగానే ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనకు ఫోను తీయడానికి మళ్ళీ ఫోన్ పౌచ్లో పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటే బాగుంటుంది కదా. దాన్ని మళ్ళీ డబల్ స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక కుట్లు ఊడిపోకుండా ఉండడం కోసమని. అంత త్వరగా ఊడిపోవు, కాకపోతే ఇంకొంచెం గట్టిగా ఉండడం కోసం అనేసి నేను ఇంకా ఎక్స్ట్రా కుట్లు వేస్తున్నాను. ఒక 2 కుట్లు వేస్తే మనీ కూడా పెట్టుకుంటాం కదా. క్లాత్ అంత తొందరగా హోల్స్ అయితే ఏం పడవండి, ఎందుకంటే లైనింగ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు తిరగలు తీసేసుకుందాము. మొత్తం చాలా నీట్గా వచ్చేస్తుంది. తిరగలు తీసిన తర్వాత మూలలు ఉంటాయి కదా, ఆ మూలలు కూడా స్ట్రైట్గా అనుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. జిప్ వేసుకున్నాము. ఫోన్ పెట్టుకోవచ్చు, 2-in-1 లాగా వాడేసుకోవచ్చు. చూడండి జిప్పు, దాంట్లో మనీ పెట్టేసుకోవచ్చు, ఇటు ఫోన్ పెట్టుకోవచ్చు. 2 విధాలుగా వాడుకోవచ్చు. మనం బయటకు వెళ్ళినప్పుడు సెల్ చేతిలో కూడా ఏం పర్స్ లాంటివి కూడా పట్టుకొని పోవడం అవసరం లేదండి, ఇప్పుడు ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని రెండో వైపు స్టిచ్ చేసుకుందాము. ఊడిపోకుండా ఉండడం కోసం క్లాత్తో చిన్న రింగ్ కుట్టాం కదా, దాన్ని కూడా ఈ పౌచ్కి జాయింట్ చేసుకొని ఆ రింగు హ్యాంగింగ్ తగిలించుకోవాలండి. దాన్ని రింగు మన కీ చైన్ పెట్టినట్టుగా దాన్ని రౌండ్గా తిప్పేసుకొని మన కీ చైన్ లాగా పెట్టేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మన సెల్ పౌచ్ రెడీ అయిపోయిందండి. చూడండి సెల్ ఎలా పెట్టుతున్నానో. నా ఫోన్తో వీడియో తీస్తున్నా కదా, చిన్న ఫోన్ ఉంటే అది మీకు పెట్టి చూపిస్తున్నాను. పౌచ్లో ఒక సైడ్ ఏమో ఫోన్ పెట్టుకోవచ్చు, రెండో వైపు జిప్ వేసాం కదా, దాంట్లోనేమో మనీ పెట్టుకోవచ్చు. 2-in-1 లాగా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఎటైనా బయటకు వెళ్తే ఎక్కువ ఇలాగే తీసుకెళ్తానండి నేను. ఊర్లో వెళ్ళినప్పుడే చూడండి ఎలా మనం అడుగు దోపేసుకున్నాం అనుకోండి, ఇంకా అడ్డు కూడా ఉండదు, చాలా బాగుంటుంది. నేను కుట్టిన ఈ పౌచ్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇలాంటివే ఇంకా 2 కూడా కుట్టాను, అది లాస్ట్లో పెట్టాను. చూడండి సెల్ సైజుని బట్టి మనం పౌచ్ కుట్టుకోవచ్చు, ఏ సైజు పౌచ్ అయినా. మీకు ఈ పౌచ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.